మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, 2025 సంవత్సరంలో 11 మాసాలు కాపాడి మనకి దినము ఇస్తున్న నూతన మాసం కొరకు, ఆయన దయాకిరీటం కొరకు దేవునికి వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈ దినం మొదలు ఈ మాసాంతం వరకు దేవుని కనుదృష్టి మనందరి మీద ఉండాలని ప్రార్థన చేస్తున్నాము. ఈ దినమందు పుట్టిన దినములు, వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డలను కూడా దేవుడు విశేషముగా ఆశీర్వదించి ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు వారికి కృప, కాపుదల, భద్రత దేవుడు అనుగ్రహించి క్షేమం దయచేయాలని మేము ప్రార్థన చేస్తున్నాము. మనం ఈ జన్మదిన వేడుకల్లో ఉన్నాము కనుక దేవుని ఘనముగా మహిమపరుద్దాము, ఘనముగా సేవిద్దాము, ఆయన ఆశీర్వాదాలు పొందుకుందాము. దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం చదువుకున్నాం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. ఇమ్మానుయేలు దేవుడా, మమ్ము కన్న దేవుడా, ఇస్సాకు దేవుడా, ఇజ్రాయేలు దేవుడా, ఇస్సాకు దేవుడా, ఇజ్రాయేలు దేవుడా, మాతో ఉండగా వచ్చిన మరియ తనయుడా, మాతో ఉండగా వచ్చిన మరియ తనయుడా, లాలి లాలి లాలమ్మ లాలి, లాలి లాలి లాలమ్మ లాలి, లాలి జోలాలి, లాలి లాలి లాలమ్మ లాలి. ఇమ్మానుయేలు దేవుడా, మమ్ము కన్న దేవుడా. ఈ మాసపు మొదటి దినాన దేవుడు మనకి శుభం ఇస్తున్నారు, అభయం ఇస్తున్నారు. రాబో దినములు, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరములైనవే గాని హానికరమైనవి కావు అంటున్నారు. ఎందుకంటే మనకి గొప్పగా ఆశీర్వాదం ఇంకేం కావాలి? మనకి సమాధానము కావాలి అని మనం నిత్యము వెతుకుతూ ఉంటాం సమాధానాన్ని. కొంతమంది అన్నిలో అయితే ఎక్కడెక్కడికో పోయి సమాధానము, సంతోషము కొరకు యాత్రలు చేస్తుంటారు, ఇంకెక్కడెక్కడికో దర్శిస్తూ ఉంటారు, ఏ ప్లేస్లను దర్శిస్తూ ఉంటారు. కానీ మన దేవుడు, మన గొప్ప దేవుడు మనకి సమాధానం అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నారు. రాబో కాలమందు నేను మీకు నిరీక్షణ కలుగునట్లుగా మీకు సమాధానమునే కానీ హానికరమైన ఉద్దేశములు కాదు అని దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. కాబట్టి మనము దేవుని హత్తుకొని జీవించినప్పుడు ఈ మాసారంభం నుండి మాసాంతం వరకు ఆయన మనకి సమాధానం అనుగ్రహిస్తారు. రాబో దినాలు మనకి క్షేమమునిస్తారు, రాబో దినాలు మనకి సౌఖ్యంనిస్తారు, ఆయనలో ఆనందించే భాగ్యం ఇస్తారు. సమాధానముగా ఉంటే దేవుణ్ణి మనము మహిమపరచగలుగుతాము, స్థుతించగలుగుతాము. కనుక దేవుడు మనకి సమాధానం ఇస్తానంటున్నాడు. కాబట్టి దేవుణ్ణి హత్తుకొని జీవిద్దాము, దేవునిలో ఆనందిద్దాము. ఈ జన్మదినాల్లో దేవుడు మనకి సమాధానాన్ని ప్రకటించడానికి ఈ లోకానికి వచ్చారు కనుక ఆ సమాధానాన్ని, దేవుడిచ్చే సమాధానాన్ని మనం పొందుకొని మన జీవితాల్లో ఆశీర్వాదకరమైన జీవితాలు పొందుకోవాలని మనం ప్రార్థిద్దాము. దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసయ్య స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు నాయన. రాబో కాలము సమాధానకరమైనదే కానీ హానికరమైనది కాదు అని మీరు మాకు సెలవిచ్చినందుకు మీకు స్తోత్రము ప్రభువా. ఈ మాసమంతయు మాకు సమాధానకరముగా, సంతోషకరముగా ఉండునట్లు మీరు మమ్మల్ని ఆశీర్వదించండి. ఈ కాలమును మా కొరకే ఆశీర్వదించండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనండి. వింటున్న బిడ్డలందరినీ మీరు విశేషముగా దీవించి వారు ఈ మాసంలో ప్రభువా అత్యద్భుతమైన ప్రేమ, సంతోషము, నెమ్మది మీ నుండి పొందుకొని ఆశీర్వాదకరమైన జీవితం జీవించే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మా పాపము బాపి పరమున మమ్ము చేర్చగా